ఇప్పుడే ఈరోజు కొత్తగా అందరూ వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా మీ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రశ్న, ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం చేయకపోతే అడుగుతారు, మీరు చాలా మంది అడుగుతారు, ఎందుకు పోతున్నాయి సార్, అన్నం రాలే పెట్టిండు, మీరు మంచిగానే ఉన్నారు కదా, మీరు ఎందుకు పోతానే 41 రోజులు వేస్ట్ కదా, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, మీరేం చెప్తారు? వాళ్ళు అడుగుతారు, మేము ధ్యానం చేయకుండా బాగున్నాం కదా, మరి మీరు ఎందుకు పోతున్నారు అడిగినప్పుడు మీరేం చెప్తారు? మానసిక ప్రశాంతత. వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉంది మరి. రైట్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్, ఇంకా తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. ధ్యానం క్లాస్ ఎందుకు వెళ్తున్నారు? రైట్, వెరీ గుడ్. ఇంకా ధ్యానం క్లాస్ ఎందుకు వెళ్తున్నారు? వెరీ గుడ్. మీరా? ఇట్లాంటి మేడం ముందురండి. దేహమే దేవాలయం, నవరత్నాలు. నేను కూడా అదే చెప్పబోతున్నా, మీకన్నీ బాగా పర్ఫెక్ట్ అయింది మీ ద్వారా. ఓకే, జీవుడే దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆత్మజ్ఞానం, వెరీ గుడ్. రైట్. అయితే మనం ధ్యానం తెలియనప్పుడు మనము ప్రాపంచికంగా ఉంటాం. అదే క్వశ్చన్ మేడం. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ నుంచి బాగా నేను నేర్చుకోవాలి మేడం, అప్పుడప్పుడు నాకు అందించండి. అయితే ప్రాపంచిక విద్యలు మనకు తెలుసు, మనం చదువుకుంటాం. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, జాబ్ చేస్తున్నాం, పెళ్ళి చేసుకున్నాం, పిల్లలను కన్నాం, వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, ఇల్లు కట్టాము, మంచిగా హ్యాపీగా శాలరీ వస్తుంది, ఉన్నామా? లేదా కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్య ఎందుకు? ఏం సమస్యలు? ఇప్పుడు నేను జాబ్ చేశాను, నాకు 2 పిల్లలు, నేను ఇల్లు కట్టాను, అయినా కూడా ఒక వెళ్తుంది, ఇంకా కట్టాలి, ఇంకా సంపాదించాలి. పక్కోనికి చాలా 3 బిల్డింగులు ఉన్నాయి. నేను 84లో జాబ్లోకి వచ్చాను, వాడు 2000 జాబ్, 2000 సంవత్సరాలు జాబ్కి వచ్చాడు, వాడు కోట్లు సంపాదించాడు. ఏంటి సమస్యలు? ఏంటి? మనసు అనేది అశాంతిగా ఉంది. కాబట్టి డబ్బు సంపాదనలో విపరీత ఇతరులను కంపారిజన్ చేసుకుంటూ జీవితం కొనసాగించినప్పుడు ఏమవుతుంది? నేను అనుకునే ఒక బిజినెస్ చేస్తున్నాను, లాస్ అయింది, బాధపడి దుఃఖిస్తూ కదా. కొందరికి అనారోగ్యం వస్తుంది, డబ్బులు ఉంటాయి, దుఃఖిస్తుంది. చాలా మంది హాస్పిటల్లో హార్ట్ అటాక్ వస్తుంది, దాన్ని వస్తుంది, దుఃఖపడుతుంటారు. ఆ బాధలకు ఏం చేస్తున్నాం? బయట వెతుకుతున్నాం. కడుపు నొప్పి రాగానే హాస్పిటల్, పిల్లలు కలగకపోతే ఒక బాబాజీ దగ్గరికి వెళ్తున్నాం కదా. అంటే మన సమస్యలు పరిష్కారం ఎక్కడుంది? బయట వెతుకుతున్నాం. ఓ టెంపుల్ దగ్గర, టెంపుల్కి వెళ్తున్నాము, కొంతమంది బాబాల దగ్గరికి వెళ్తున్నారు, కొందరు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా. బయట వెతుకుతున్నాం. బయట వెతుకుతా మనకు దొరికిందా? మనకు లభించిందా? లభించదు. సతమతం అవుతున్నారు, దుఃఖానికి గురి అవుతున్నది, తెలుసుకోలేకపోతున్నారు, డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అప్పుడు సర్వాత్మ ఏం చేసింది? ప్రజలందరూ మోటివేషన్ చేయాలి, వీళ్ళకు తెలియట్లేదు, వీళ్ళకు జ్ఞానం కలిగించాలి అని ఏం చేసింది? ఒక మాస్టర్ను తయారు చేసి భూమి మీదకి పంపించింది. ఆ మాస్టర్ పేరు పత్రిజీ. సెకండ్గా చెప్పండి. మరి ఏం చెప్పి పంపించింది?
సమస్యలకు పరిష్కారం. ఏం చేయాలి? రెండే చెప్పు, రెండే. ధ్యాన, శాకాహార. ధ్యానం చేస్తూ ఉండాలి, శాకాహారం తీసుకుంటూ ఉండాలి. ఈ రెండే ప్రచారం చెయ్యి అని ఒక లక్ష్యంతో పత్రిజీ గారు జన్మ తీసుకొని మరి ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం 35 సంవత్సరాల క్రితమే ప్రారంభించడం జరిగింది. మరి మిగతా గురువులకు సారు తేడా ఏంటి? మిగతా గురువులకు మనం వెళ్ళాలి, కానీ సార్ ప్రతి పల్లెటూరుకు కుల మత భేదము, ధనిక పట్టణ గ్రామాలే తేడా లేకుండా వెళ్ళి అక్కడి ప్రజలు నానా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, దుఃఖం పడుతున్నారు, మీరు ధ్యానం చేయండి, మీ సమస్యలకు పరిష్కారం లోపల ఉంది, బయట కాదు. లోపలికి వెళ్ళాలంటే ధ్యానము. అదేవిధంగా మీరంతా తప్పు చేస్తున్నారు, తెలియక జీవులను చంపుకొని తింటున్నారు, మాంసాహారము, అది మానండి, శాకాహారం తీసుకుని ధ్యానం చేయండి, మీకు దుఃఖ నివారణ కలుగుతుంది అని పత్రిజీ గారు బోధించడం స్టార్ట్ చేస్తాం. ఇక మనం శిష్యులం, సార్ దగ్గర మనం నేర్చుకుంటున్నాం, ఇదే మనకు ఆనందం అనిపించింది. ఈ తెలిసిన జ్ఞానాన్ని మనం కూడా 10 మందికి పంచుతున్నాం. అంతే కదా, రూల్ ఉంటుంది, తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే తెలుస్తుందో అది మన దగ్గరే దాచుకోకుండా ఏం చేయాలి? 10 మందికి పంచాలి. ఈ యొక్క పాయింట్ అన్నమాట. గుర్తుపెట్టు, తర్వాత ఈ పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ రికలెక్షన్ లాస్ట్తో మనం సారాంశం పెట్టేటప్పుడు ఇవన్నీ మనం ఏం నేర్చుకున్నాం, మనం తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. రైట్, ఇప్పుడు మన చేతులు ఏమున్నాయి? ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి. ధ్యానం తెలిసిన తర్వాత, శాకాహారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పని ఏంటి? ఇతరులకు చెప్పాలి. అంతే కదా.